వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మొదటి చాటింపు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులతో పాటు విన్నమాల పెదకాపు అరవభూమి శ్రీనివాసులరెడ్డి, ఆలయ నిర్మాణ వారసులు నల్లబోతుల రామారావు, ఆలయ చైర్మన్ నానబాల సుబ్బారావు, గ్రామ పెద్దలు ఆకుల కుబేరుమణి, విన్నమాల గ్రామస్తులతో పాటు మొదటగా అమ్మని పుట్టినిల్లుగా పిలువబడే పడమటి వీధిలోని కుమ్మరి వీధి నుండి పోలేరమ్మని మట్టి విగ్రహాన్ని మెట్టినిల్లుగా పిలువబడే శెట్టిపల్లివారి వీధికి చేర్చి అక్కడ నుండి అలంకరణ అనంతరం బజారు వీధిలోని మార్కెట్కి వెళ్లే రోడ్డు మార్గంలో అమ్మనికి కుంభం పోసి పూజలు నిర్వహించారు. అనంతరం మార్కెట్ దగ్గర ఉన్న వారాది దగ్గర పోలేరమ్మ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం నిర్వహించారు. భక్తులతో కాస్త సందడిగా మారింది అనేదానికన్నా ఒక చిన్న స్థాయి జాతర జరిగిందా అన్నట్లుగా భక్తులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. మే 5, 6 తారీఖులలో జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఈవో నవీన్ కుమార్, విన్నమాల గ్రామస్తులు చేపల వెంకటేశ్వర్లు, దేవతా వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కానీ మీకు పని చేసుకోండి.